ఈ వీడియోలో సాలరీడ్ ఎంప్లాయీస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్కి సంబంధించి ITR 1ని ఆన్లైన్లో ప్రిపేర్ చేసి ఏ విధంగా సబ్మిట్ చేయాలో తెలుసుకుందాం. ITR రిటర్న్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 అసెస్మెంట్ ఇయర్ 2021-22కి సంబంధించి ఈ ఫైలింగ్ని కొత్త ఈ ఫైలింగ్ పోర్టల్లో ఏ విధంగా మనం ఆన్లైన్లో ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయాలో తెలుసుకుందాం. ఈ కొత్త 2.0 వెర్షన్ వెబ్సైటు ఈ విధంగా ఉన్నది. దీనికి మనం మన బ్రౌజర్లో incometax.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కొత్త సైటు ఓపెన్ అవుతుంది. అయితే మనం ITR 1 ఫైల్ చేసే ముందు మన దగ్గర 2021-22 అసెస్మెంట్ ఇయర్కి సంబంధించినటువంటి ఫామ్ 16 దగ్గర పెట్టుకున్నట్లయితే మనకి ఈ ఫైలింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫామ్ 16 ఈ విధంగా ఎనెక్సర్ 2 మనకి DDO గారు సైన్ చేసేస్తారు. దీన్ని మనం ప్రిపేర్ చేసుకొని మన దగ్గరికి పెట్టుకొని ఉన్నట్లయితే మనకి ఇందులో ఉన్న వాల్యూస్ అక్కడ మనకి ఆన్లైన్లో ఎంటర్ చేసి మనం ఈజీగా సబ్మిట్ చేయవచ్చు. ఇప్పుడు మనం ఈ ఫైలింగ్ పోర్టల్లో లాగిన్ అవ్వాల్సి ఉంది. ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ లాగిన్ బటన్ ఇక్కడ చూడండి, లాగిన్పై క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు కనుక మీరు మన వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ కనుక మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండనట్లయితే వెంటనే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి ఆ వెంటనే వచ్చేటువంటి బెల్ సింబల్పై క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్పై కూడా క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ లాగిన్లో మన యొక్క యూజర్ ఐడి అనగా మన పాన్ నెంబర్ ఇచ్చి కంటిన్యూపై క్లిక్ చేయాలి. తర్వాత మీరు ఇక్కడ లాగిన్లో ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ సెక్యూర్ యాక్సెస్ ఇమేజ్పై క్లిక్ చేసి ఇక్కడ మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి కంటిన్యూపై క్లిక్ చేయాలి. లాగిన్ అయిన వెంటనే ఈ విధంగా మనకి డాష్బోర్డు, ఇండివిజువల్ డాష్బోర్డ్ మనకి కనిపిస్తుంది. ఇలా మనకు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ ఉంటుంది. అవసరమైతే మీరు ప్రొఫైల్ అప్డేట్ చేసి, లేదంటే స్కిప్ అయి క్లిక్ చేసేస్తారు. స్కిప్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన యొక్క పాన్ నెంబర్ మరియు మన ఆధార్ నెంబరు, మనం రిజిస్టర్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇక్కడ విజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఈ మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి కరెక్ట్గా మనదే అయ్యే విధంగా చూసుకుని, ఒకవేళ కనుక మన ఈమెయిల్ ఐడి రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేకపోతే వెంటనే మీరు వాటిని కాంటాక్ట్ డీటెయిల్స్ని ఈ కింద ఇక్కడ అప్డేట్ చేసుకోండి. లేదంటే ఏ విధమైనటువంటి మనకి తప్పులు వచ్చినా ఏదైనా మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు మనకి మెయిల్స్ కాంటాక్ట్ చేయడానికి అవకాశం ఉండదు. వారి మెయిల్కి వెళ్ళిపోతాయి, మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇచ్చారు. కనుక ఇక్కడ ఉన్నటువంటి మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మనదే ఉండేటట్టు ఇది అప్డేట్ చేసుకోండి. తర్వాత ఈ ఫైల్ చేయడానికి మనం ఇక్కడ ఈ ఫైల్పై క్లిక్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ క్లిక్ చేసినట్లయితే ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇక్కడ క్లిక్ చేసి మనం ఈ ఫైల్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ నుంచి ఫైల్ నౌ, ఇక్కడ నుంచి కూడా ఈ ఫైల్ నౌపై క్లిక్ చేసి కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మనం ఫైల్ చేసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మనం ఫైల్ చేసే ముందుగా మనం ఒకవేళ కనుక మనకి ట్యాక్స్ పడినట్లయితే DDO గారు ట్యాక్స్ చేశారా లేదా అని ముందుగా మనం చెక్ చేసుకున్నట్లయితే మనకి ఏ విధమైన నోటీసులు వచ్చే అవకాశం ఉండదు. లేదంటే నోటీసులు వచ్చేటువంటి DDO గారు TDS చేయకుండా మనం ట్యాక్స్ ఫైల్ చేసినట్లయితే మనకు నోటీసులు వచ్చే అవకాశం ఉంది. కనుక ముందుగా మీరు ఫామ్ 26 AS ఈ ఫైల్లో ఇక్కడ ఉన్నటువంటి ఫామ్ 26 AS ఒకసారి చెక్ చేసుకొని ఈ ఫైల్ని స్టార్ట్ చేస్తే మంచిది. అది క్లిక్ చేసుకొని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డిస్క్లైమర్, కన్ఫర్మ్పై క్లిక్ చేయండి. కన్ఫర్మ్పై క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ ఉంచి ప్రొసీడ్పై క్లిక్ చేయండి.
ప్రొసీడ్ పై క్లిక్ చేసి ఇక్కడ యూ ట్యాక్స్ క్రెడిట్ ఫామ్ 26 years పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి అసెస్మెంట్ ఇయర్ అడుగుతుంది. అసెస్మెంట్ ఇయర్ 21, 22. యూ యాజ్ HTML పెట్టుకోండి. యూ డౌన్లోడ్ దీనిపై మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ పార్ట్ ఏలో ఈ చివరన ఉన్నటువంటి టోటల్ టీడీఎస్ డిపాజిటెడ్ ఇక్కడ నో ట్రాన్సాక్షన్ ప్రజెంట్ అని ఉంది. అయితే మన డిడిఓ గారు మనకు ట్యాక్స్ పడినట్లయితే, మనం ట్యాక్స్ కట్టినట్లయితే, మన డిడిఓ గారు టీడీఎస్ వేసినట్లయితే ఇక్కడ మనం ఎంత అమౌంట్ అయితే ట్యాక్స్ కట్టామో అంత అమౌంట్ మనకి ఇక్కడ కనిపించాలి. ఇక్కడ అమౌంట్ మనకి కనిపించలేదంటే వెంటనే డిడిఓ గారికి ఇన్ఫామ్ చేసి టీడీఎస్ వేయమని మనం చెప్పవలసి ఉంది. ఇక్కడ మనం కట్టిన ట్యాక్స్ ఇక్కడ టోటల్ డిపాజిట్ సరిపోయినప్పుడు మాత్రమే మనం ఈ ఫైలింగ్ చేసుకోవాలి. లేదంటే ఈ ఫైలింగ్ ఆఫ్ చేసేయండి. టీడీఎస్ అయిన తర్వాత ట్యాక్స్ పడిన వాళ్ళు ఈ ఫైల్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ ఫైలింగ్ చేయడానికి ఇక్కడ ఉన్న ఫైల్ నోపై క్లిక్ చేయొచ్చు, లేదా ఈ ఫైల్పై క్లిక్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దీనిపై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ అసెస్మెంట్ ఇయర్ ఇక్కడ మనకి అసెస్మెంట్ ఇయర్ 2021-22 సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్గా కంటిన్యూపై క్లిక్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం సెలెక్ట్ మోడ్ ఆఫ్ ఫైలింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ అని అడుగుతుంది. మనం ఆన్లైన్లో సబ్మిట్ చేస్తాం కాబట్టి ఆన్లైన్పై క్లిక్ చేసి ప్రొసీడ్పై క్లిక్ చేయాలి. ప్రొసీడ్పై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా యూ హ్యావ్ సేవ్ డ్రాఫ్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ పెండింగ్ ఫర్ సబ్మిషన్ అంటే మనం ఇంతకుముందు మనం ఈ ఫైల్ చేసి సబ్మిట్ చేయకుండా సేవ్ చేసినవన్నీ కూడా ఇక్కడ ఈ సేవ్ డ్రాఫ్ట్లో మనకి కనిపిస్తాయి. ఇప్పుడు రెజ్యూమ్ ఫైలింగ్పై క్లిక్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్గా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో అక్కడి నుంచి మనం మొదలు పెట్టవచ్చు. ఇప్పుడు మనం ఫ్రెష్గా చేస్తున్నాం కాబట్టి స్టార్ట్ న్యూ ఫైలింగ్పై క్లిక్ చేయాలి. స్టార్ట్ న్యూ ఫైలింగ్పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇండివిజువల్ టిక్ మార్క్ పెట్టుకొని కంటిన్యూపై క్లిక్ చేయాలి. కంటిన్యూపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఐటీఆర్ ప్రొసీడ్ అడుగుతుంది. సెలెక్ట్ ఐటీఆర్ ఫ్రమ్ మనం శాలరీడ్ ఎంప్లాయీస్ కాబట్టి మనం ఐటీఆర్ 1 చేస్తాము. ఐటీఆర్ 1 సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ విత్ ఐటీఆర్ 1 దీనిపై మనం క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ విధంగా రావడం జరుగుతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఆర్ యూ ఫైలింగ్ ద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫర్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ బేసిక్ ఎగ్జాంపుల్ లిమిట్ ఎవరైనా ఉంటే టిక్ చేసుకుంటారు. లేనట్టయితే అదర్స్ పై క్లిక్ చేసి కంటిన్యూపై క్లిక్ చేసేస్తారు. ఫ్రెండ్స్, ఇంతవరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని ఒక లైక్ చేయండి. ఈ విధంగా మనకి ఒక విండో రావడం జరుగుతుంది. వీ హ్యావ్ ఫ్రీ ఫైల్డ్ యువర్ రిటర్న్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ విత్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని ఇక్కడని ఒక బాక్స్ రావడం జరుగుతుంది. అంటే మనకు డిడిఓ గారు అక్కడ టీడీఎస్ వేయించినప్పుడు అక్కడ మనకి ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ప్రీఫిల్డ్ అయిపోతున్నాయి, ఇక్కడ తీసుకుంటుంది. అక్కడ నుంచి మనం చేసేటప్పుడు ఆ వాల్యూస్ అన్నీ కూడా మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఒకవేళ టీడీఎస్ లేనట్లయితే అది ఆ బాక్సు. ఇప్పుడు మనం అసలైనటువంటి కాలిక్యులేషన్స్లోకి రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 5 పార్ట్స్గా మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఈ కొత్త వెర్షన్లో ఇవ్వడం జరిగింది. పర్సనల్ ఇన్ఫర్మేషను, గ్రాస్ టోటల్ ఇన్కమ్, టోటల్ డిడక్షన్స్, ట్యాక్సెస్ పెయిడ్, టోటల్ ట్యాక్స్ లయబిలిటీ. ఇక్కడ మనకి ఒక్కొక్క పార్ట్ని కూడా మనం పూర్తి చేయవలసి ఉంది. ఒక్కొక్క పార్ట్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే రెండో పార్ట్ హైలైట్ అవుతుంది. కాబట్టి మనం ఒక్కొక్క పార్ట్ని ఏ విధంగా
పూర్తి చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్పై ఇప్పుడు మనం క్లిక్ చేసేద్దాం. మనం ఇప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్పై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, మన నేము, తర్వాత ఆధార్ నెంబరు, మన పాన్ నెంబరు, మన కాంటాక్ట్ డీటెయిల్స్, మొబైల్ నెంబరు, అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఇక్కడ ఉంటుంది. ఒకవేళ ఈ డీటెయిల్స్ కానీ మనకి కరెక్ట్గా మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి లేనట్లయితే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఇచ్చాడు. ఎడిట్పై క్లిక్ చేసి మనం ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇది సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగా, తర్వాత పెన్షనర్స్, అదర్స్ నాట్ అప్లికబుల్, ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది. మీకు ఏది అప్లికబుల్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 139(1) ఇక్కడ సెలెక్ట్ చేస్తుంది. అంటే మనం డ్యూ డేట్ ముందు రిటర్న్ ఫైల్ చేస్తున్నాం కాబట్టి 139(1) వేసుకుంటాం. తర్వాత లేటు అయితే ఆఫ్టర్ డ్యూ డేట్ అయితే మనం 139(4) వేస్తాము. తర్వాత మనం రివైజ్డ్ మనం రిటర్న్ చేసినట్లయితే 139(5) వేస్తాము. తర్వాత ఆఫ్టర్ కండోనేషన్ తర్వాత ఫైన్ చేసినప్పుడు ఇది ఇక్కడ ఈ చివరిది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నోటీస్ ఏదైనా వచ్చినట్లయితే మనం ఇక్కడ పెట్టుకుంటాం, లేదంటే దాన్ని అట్లా వదిలేస్తాం. ఇక్కడ చూసినట్లయితే ఆర్ యూ ఆప్టనింగ్ న్యూ ట్యాక్స్ రిజైమ్, మనం కొత్త ట్యాక్స్ రిజైమ్లో చేస్తున్నామా అని అడుగుతుంది అనమాట. అది అవునైతే ఎస్, నో అయితే కాదంటే నో పెడతాం. అయితే మనం ఇది కొత్త ట్యాక్స్ రిజైమా కాదా ఎలా తెలుస్తుందంటే మనం ఈ ఫామ్ 16 తీసుకున్నట్లయితే ఇక్కడ 80C డిడక్షన్స్ అన్నీ ఉన్నట్లయితే మనం కొత్త సిస్టమ్ కాదు, ఇది పాత సిస్టమ్ అని తెలుస్తుంది అనమాట. కొత్త సిస్టంలో మనకి ఈ డిడక్షన్స్ ఏమీ ఉండవు కాబట్టి మనం పాత సిస్టమ్ కాబట్టి ఇక్కడ నో పెట్టుకుంటాం. ఎవరైనా కొత్త సిస్టమ్ అయితే ఇక్కడ ఎస్ పెట్టుకుంటారు. ఇక్కడ అయిన తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ మనం అప్డేట్ చేసుకోవాలి. ఇక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సంబంధించి ఇక్కడ ప్రీవాలిడేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వేరే అనదర్ అకౌంట్ని ఏదైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ అనదర్ అకౌంట్ మీద క్లిక్ చేసి మనం అనదర్ అకౌంట్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏమైనా రిఫండ్స్ వచ్చినట్లయితే మన బ్యాంక్ అకౌంట్కి రావడం జరుగుతుంది. ఇక్కడ ఇది టిక్ ఇచ్చుకొని కన్ఫర్మ్పై క్లిక్ చేయాలి. కన్ఫర్మ్పై మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూసినట్లయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్డ్, ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ అయిపోయినప్పుడు మనకి ఇక టిక్ మార్కు రావడం జరుగుతుంది. ఇక రెండవది గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్ని క్లిక్ చేసుకోవాలి. దానిపై మనం క్లిక్ చేసినట్టయితే లోడ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా మనకు అయిపోయింది కాబట్టి టిక్ రావడం జరిగింది. రెండవది గ్రాస్ టోటల్ ఇన్కమ్ మనము ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంది. ఇక్కడ ఎడిట్పై మనం క్లిక్ చేయాలి. ఎడిట్పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీన్ని మనం ఫిల్ చేయడానికి మన ఫామ్ 16 దగ్గర పెట్టుకున్నట్లయితే ఈజీగా ఫిల్ చేయొచ్చు. ఇక్కడ చూడండి గ్రాస్ శాలరీ. గ్రాస్ శాలరీ అనగా ఏబిసి, A+B+C అంటే ఈ మూడు కలిపితే ఇక్కడ గ్రాస్ శాలరీ అవుతుంది. ఇక్కడ మనకి ఏ విధమైన వాల్యూస్ పడవు. తర్వాత ఎగ్జంప్షన్స్, తర్వాత నెట్ శాలరీ, ఈ విధంగా ఇన్కమ్ చార్జబుల్ అండర్ హెడ్ శాలరీస్, ఈ విధంగా మనకి రెండో స్టెప్లు ఇవి ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకటి పూర్తి చేద్దాం. ఇది పూర్తి చేయడానికి మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఫామ్ 16లో అనెక్సర్ 2 దగ్గర పెట్టుకోండి. ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ గ్రాస్ శాలరీ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఇది 63, 66, 10 మనం అక్కడ ఫిల్ చేయవలసి ఉంది. ఇక్కడ నేను ఆ ఇన్కమ్ ఇస్తున్నాను. ఇక్కడ ఇచ్చినట్లయితే చూడండి ఇక్కడ పైకి వచ్చేస్తుంది.
తర్వాత రెండోది వాల్యూ, ఇది ఏదైనా మనకి కొంతమందికి స్పెషల్ పే కానీ ఉంటాయి, అవి ఏమైనా ఉంటాయి ఇక్కడ వేస్తారు, లేదంటే అవి 0 వచ్చేస్తాము. తర్వాత ఇది ఏమైనా ఈ సెక్షన్ ఏది 17(3) ఏమైనా ఉంటే అక్కడ వేస్తారు, లేదంటే 0 వేస్తారు. ఇవి మనకి ఈ ఫామ్ 16లో చూసుకున్నట్లయితే మనకే 17(2) లేదా 3 ఏమైనా ఉన్నట్లుంటే ఇక్కడ మనకి ఫామ్ 16 లేదా Annexure 2 దగ్గర పెట్టుకుని ఇక్కడ ఉంటాయి, ఉంటే మనకు వేస్తారు, లేదంటే అవి 0 పెట్టేస్తారు. ఇక్కడ 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 0 పెట్టండి. తర్వాత లెస్ ఎగ్జామ్షన్ అలవెన్సెస్, నేచర్ ఆఫ్ ఎగ్జామ్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ ఎగ్జామ్షన్స్ ఎన్ని రకాలు ఉన్నాయో రకరకాల ఎగ్జామ్షన్స్ మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. మనకి ఏ ఎగ్జామ్షన్ అయితే మనకి ఇప్పుడు మనం ఇక్కడ చూపిస్తున్నామో ఆ ఎగ్జామ్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎగ్జామ్షన్స్ అన్నీ కూడా మనకి దీంట్లో మనకి Annexure 2లో మనకి కనిపిస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు హెచ్ఆర్ఏ మనం చూపించుకోవాలి కాబట్టి అది సెక్షన్ 10(13)A కాబట్టి ఇది హెచ్ఆర్ఏని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ హెచ్ఆర్ఏ సెలెక్ట్ చేసుకొని హెచ్ఆర్ఏ అంతా మనం ఇక్కడ ఎగ్జామ్ చూసుకున్నట్లు హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ ఇక్కడ 44,460 అది తీసుకొచ్చేసి మనం ఇక్కడ ఇచ్చేస్తాం. ఇక్కడ హెచ్ఆర్ఏ మనం ఇక్కడ ఇచ్చేస్తాం. అది కాకుండా డూ యూ వాంట్ క్లైమ్ మోర్ ఎగ్జామ్షన్స్, ఇంకా ఏమైనా మన ఎగ్జామ్షన్స్ ఉన్నట్లయితే యాడ్ పై క్లిక్ చేసుకొని ఈ ఎగ్జామ్షన్ మనం యాడ్ చేసుకోవచ్చు, లేదా డిలీట్ పై క్లిక్ చేసి దీన్ని డిలీట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం హెచ్ఆర్ఏ ఇచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ నెట్ శాలరీ ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఇది టోటల్ చేసుకుంటుంది. ఇక్కడ డిడక్షన్స్ మనకి స్టాండర్డ్ డిడక్షన్ 50,000 ఆటోమేటిక్గా ఇక్కడ మనకి చూపించేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇస్తారో, లేకపోతే ఉంచేయండి అలాగా. తర్వాత ఇక్కడ ప్రొఫెషనల్ ట్యాక్స్ మనకి పీటీ చూసుకున్నట్లయితే ఇక్కడ 2,400 ఉంది. ఆ పీటీని మనం ఇక్కడ వేసేస్తాం. ఇక్కడ చూడండి, మనం ఈ విధంగా మనకి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఇది మనం ఇక్కడ వేసేసి సేవ్ పై క్లిక్ చేసేయాలి. సేవ్ పై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఏదైనా సోర్సెస్ నుంచి మన ఇన్కమ్ వస్తుంది, లేదా హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ వస్తే రెండు చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ యాడ్ డీటెయిల్స్ ఆఫ్ బ్రేకప్ దీనిపై క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. టైప్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ, ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్, లెట్అవుట్, డీమిల్ లెట్అవుట్ అని 3 రకాలైనటువంటి హౌస్ ప్రాపర్టీ మనకి చూపించడం జరుగుతుంది. ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే హౌసింగ్ లోన్ మనకి ఏదైనా ఉండి, హౌసింగ్ లోన్ ఉండి అదే ఇంట్లో మనం ఉన్నట్లయితే ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఈ సెల్ఫ్ ఆక్యుపైడ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకోకూడదు. ఇది సెల్ఫ్ ఆక్యుపైడ్. రెండవది లెట్అవుట్ చూసుకున్నట్లయితే హౌసింగ్ లోన్ ఉండి మనం అదే ఇంట్లో ఉండకుండా వేరే ఇంట్లో రెంట్కి ఉన్నట్లయితే మనం ఈ లెట్అవుట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ని కూడా మనం ఈ లెట్అవుట్లో మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక మూడోది చూసినట్లయితే డీమిడ్ లెట్అవుట్. 2 అంతకంటే ఎక్కువ ఇళ్ళు మనకు ఉన్నప్పుడు మనం ఈ డీమిడ్ లెట్అవుట్ వాడతాము. అయితే 2 ఇళ్ళని కంపల్సరీగా మనం సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద చూపించుకోవాలి. ఈ 3వ ఇల్లు రెంట్ చూపించాలి. ఇది మనం దీనికి సంబంధించి ఈ డీమిడ్ లెట్అవుట్. ఇప్పుడు సెల్ఫ్ ఆక్యుపైడ్ మనం సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ ఈ సెల్ఫ్ ఆక్యుపైడ్లో ఇంట్రెస్ట్ పేయబుల్ ఇన్ బారోడ్ క్యాపిటల్
మనకే సెల్ఫ్ ఆక్యుపైడ్ మనం చూపించినట్టయితే ఇక్కడ మనం హెచ్ఆర్ఏ మనం క్లెయిమ్స్ చేసుకోకూడదు కాబట్టి ఇక్కడ మనకు హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ చూపించుకోవాలి. అది 2 లక్షల వరకు మనం హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ని మనం ఇక్కడ చూపించుకోవచ్చు. 2 లక్షల వరకు మనం హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ని మనం ఇక్కడ చూపించుకోవచ్చు. ఇంకా ఏరియర్స్ ఏమైనా ఉంటే అక్కడ మనం చూపించుకోవచ్చు. ఇక రెండవది లెట్అవుట్. లెట్అవుట్ చూసుకున్నట్లయితే ఈ లెట్అవుట్లో మనం వేరే మనకి హౌసింగ్ లోన్ ఉన్నా కానీ మనం మన ఇంటిని ఆ రెంట్కి ఇచ్చి వేరే ఇంట్లో ఉంటున్నాం. ఇక్కడ గ్రాస్ రెంట్ రిసీవ్డ్ మనం ఎంతో కొంత ఇక్కడ మనం ఒక రెంట్ చూపించవలసి ఉంటుంది. ఎంతో కొంత ఒక రెంట్ మనం ఇక్కడ చూపించుకోవాలి. తర్వాత పెయిడ్ టు లోకల్ అథారిటీస్, ట్యాక్స్ ఏమైనా పే చేసినట్లయితే మనకి ఇక్కడ ఆ ట్యాక్స్ ఏదైనా మీరు ఎంతో కొంత పే చేస్తారు కదా, ఆ ట్యాక్స్ అది ఇచ్చుకుంటారు. ఇక్కడ వాల్యూ ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ పేయబుల్ అండ్ బారోడ్ క్యాపిటల్లో మన హౌసింగ్ లోన్ యొక్క ఇంట్రెస్ట్ ఆ 2 లక్షల వరకు మీకు ఎంత అయితే వస్తే ఇక్కడ ఈ 2 లక్షల వరకు కూడా మన ఇక్కడ హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ని మనం ఇక్కడ చూపించుకోవచ్చు. ఇక్కడ ఏరియర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మనం చూపించుకుంటాం. అంటే ఈ లెట్అవుట్లోని ఈ విధంగా మనకి మనం పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఇక డీమ్డ్ లెట్అవుట్ సేమ్ ఇదే కాలమ్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనం ఇది పూర్తి చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ డీమ్డ్ లెట్అవుట్ సంబంధించినటువంటి వివరాలు అంతే విధంగా ఇది గ్రాండ్ రెంట్ రిసీవ్డ్ ఇక్కడ వేసేసుకుంటారో అది లోకల్ అథారిటీకి పే చేసిన ట్యాక్స్ చేస్తారు. ఈ విధంగా 30% వాల్యూ అది కాలిక్యులేట్ చేస్తుంది. ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ బారోడ్ క్యాపిటల్ ఇక్కడ వేసేసుకుంటారు. ఈ విధంగా ఎరియర్స్ ఉంటే ఏమన్నా వేస్తారు. ఇది మనకు సంబంధం లేకపోతే క్యాన్సిల్ కొట్టండి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, దీనిపై మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఏదైనా అదర్ సోర్సెస్ నుంచి ఇన్కమ్ వచ్చినట్లయితే ఈ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ నుంచి మనం చూపించాలి. ఇక్కడ డూ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ ఇన్ ఇండియా. మనకి ఏదైనా సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో ఇన్కమ్ వస్తున్నట్లయితే ఇక్కడ ఎస్ అని పెట్టుకుని అమౌంట్ వేస్తారు, లేకపోతే అట్లా వదిలేయండి. తర్వాత మనకి ఏదైనా బ్యాంకులో డిపాజిట్ ఉన్నట్లయితే పోస్ట్ ఆఫీస్ కానీ కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీ బ్యాంకులో కానీ ఏదైనా మనం డిపాజిట్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన ఇన్కమ్ వచ్చినట్లయితే ఎస్ అని ఇస్తారు. ఇక్కడ ఆ అమౌంట్ ఎంతనే వేస్తారు. ఇది మనకి ఆ టీడీఎస్ చేసినప్పుడు మన ఫామ్ 26 ఏఎస్లో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే ఇక్కడ నో అని పెట్టేసుకుంటారు. ఇది ఫ్యామిలీ పెన్షన్ ద్వారా ఏదైనా మనకి ఇన్కమ్ వస్తే ఆ ఎస్ అని ఇచ్చి ఇక్కడ ఇన్కమ్ వేస్తారు, లేకపోతే నో పెట్టేస్తారు. ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్, గత ఆర్థిక సంవత్సరం ఏదైనా మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ వచ్చి దాని మీద ఇంట్రెస్ట్ వచ్చినట్లయితే ఎస్హెచ్సి ఎంత అనేది ఇక్కడ వేస్తారు, లేకపోతే నో పెట్టేస్తారు. ఇంకా ఏదైనా అదర్ మన ఇన్కమ్ సోర్సెస్ మనకు వచ్చినట్లయితే ఇక్కడ అమౌంట్ వేసి దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ ఇస్తారు, లేదంటే అది నో పెట్టేస్తారు. కంటిన్యూపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం టోటల్ డిడక్షన్స్ చూద్దాం. ఇక్కడ టోటల్ డిడక్షన్స్పై మీరు క్లిక్ చేయండి. టోటల్ డిడక్షన్స్పై మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనకి అడగడం జరుగుతుంది. ఆర్ యూ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఎనీ డిడక్షన్ డొనేషన్ పెయిడ్, ఇక్కడ ఎస్ ఆర్ నో అని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎస్ అని ఇచ్చినట్లయితే ఇక్కడ 80Gకి సంబంధించిన సమాచారం మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. మనం గవర్నమెంట్కి కట్టేటువంటి ఈ అమౌంట్. దీన్ని తర్వాత దీన్ని ఫిల్ చేసుకుంటాం. డొనేషన్ షెడ్యూల్ సెక్షన్ 80G రిక్వైర్డ్ టు బి ఫైల్డ్. తర్వాత వచ్చేసి సైంటిఫిక్ రీసెర్చ్కి ఏమైనా రూరల్ డెవలప్మెంట్కి ఇచ్చారా ఉంటే ఎస్ పెడతారు, లేకపోతే నో పెట్టేసుకుంటారు. ఆర్ యూ ఎలిజిబుల్ క్లెయిమ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80GG. సెక్షన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది.
ఈ సెక్షన్ ఏంటంటే కొంతమందికి హెచ్ఆర్ఏ అనేది శాలరీ ద్వారా రాకపోతే అటువంటి వారు ఈ సెక్షన్ ద్వారా 50,000 వరకు మనకి ఎగ్జామ్షన్ పొందవచ్చు. అటువంటి వారు ఎవరు ఉంటే ఎస్ పెట్టు, లేదంటే నో పెట్టేసుకుంటారు. ఇక్కడ 80C, ఈ 80C అనేది ఈ 80C చూసినట్లయితే ఇక్కడ మొత్తం అన్ని డిడక్షన్స్ అన్నీ కూడా మనకి 80Cలో వచ్చేస్తాయి. మనకు సంబంధించినటువంటి డిడక్షన్ మన ఎల్ఐసి కానీ పబ్లిక్ ప్రావిడెంట్ కానీ ఏదైనా ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు మొత్తం అన్నీ కూడా 80Cలోకి వచ్చేస్తాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 80Cలో ఇక్కడ మనకి ఇక్కడ 80Cలో చూసినట్లయితే 80Cలో 96,460 ఉంది. 80CCD1లో 49,214 రెండు కలిపితే ఇక్కడ 1,45,674 ఉంది. అది ఇక్కడ మన 80Cలో ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ 80Cకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇది 80C. తర్వాత వచ్చేసి 80CCD2, ఇక్కడ 80CCD2కి సంబంధించి ఇక్కడ ఎస్ఎన్ ఇచ్చి అంటే 80CCD2లో మనకి ఇక్కడ ఎంత ఉందంటే ఇక్కడ 40 చూడండి. ఇక్కడ మనకి ఇది ఎనెక్సర్ 2 దగ్గర పెట్టి 49,214 ఇక్కడ 80CCD2లో ఇది చేసాం. అయితే ఇక్కడ 80CCD2 మనం ఇక్కడ ఇచ్చామంటే అక్కడ మనం మనకి ముందు సెక్షన్లో ఎనీ అదర్లో మనకే ఇవ్వాలి. ఇది ఎనీ అదర్ క్లిక్ చేసి అందులో మనం ఇన్కమ్ సోర్సెస్లో మన ఇన్కమ్ ఫ్రమ్ ఎనీ అదర్ సోర్సెస్లో 49,214 కూడా అక్కడ ఇచ్చేయవలసి ఉందన్నమాట ఇక్కడ దీనికి సంబంధించి. తర్వాత మనకి 80D, ఇక్కడ ఈ సెక్షన్ వచ్చేసి 80D మనకి ఇది అప్లికబుల్లో కాదని మనం ఇక్కడ 80D ఇస్తాం. 80D అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ 80D అనేది ఈహెచ్ఎస్కి సంబంధించి ఉంటుంది. ఇది ఇక్కడ ఇవ్వాలి, తర్వాత ఫిల్ చేయాలి. మనకి ఇక్కడ ఎస్ఆర్ను మనం ఇస్తే సరిపోతుంది. ఇక్కడ 80Dకి సంబంధించినటువంటి సమాచారం. తర్వాత ఒకటి హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎవరైనా లోన్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ పెట్టుకొని దానికి సంబంధించింది ఇక్కడ చూడండి. ప్రొవైడెడ్ అమౌంట్ ఇంట్రెస్ట్ పెయిడ్ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంట్రెస్ట్ ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు, లేదంటే నో పెట్టేసుకుంటాం. ఇక్కడ ఆర్ యూ ఎలిజిబుల్ క్లెయిమ్ ఎనీ అదర్ డిడక్షన్స్ అని ఇక్కడ మనం ఎస్ ఇచ్చినట్లయితే ఇక్కడ మనకు కొన్ని రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే 80CCC పేమెంట్ ఇన్ రెస్పెక్ట్ పెన్షన్ ఫండ్ సంబంధించి ఎవరైనా ఉంటే ఇక్కడ టిక్ పెట్టుకుని ఇక్కడ ఇచ్చుకుంటారు. ఇక్కడ 80CCD1 ఇది కాంట్రిబ్యూషన్ టు పెన్షన్ స్కీమ్, సిపిఎస్కి సంబంధించిన వారు అది మన కాంట్రిబ్యూషను ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంది. సిపిఎస్ సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్. అయితే ఇక్కడ మనకు ఒక్కొక్కసారి ఎర్రర్ వస్తుంది. ఈ కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఇక్కడ ఇది 80Cలోనేమో 96,460 ఇచ్చి 80CCD1లో 49,214 వేయాలి ఇక్కడ 80Cలో. కానీ ఇక్కడ ఎర్రర్ వచ్చిందని ఇక్కడ రెండు కూడా ఈ 80CCD1 రెండు కలిపేసి మనం ఇక్కడ 80Cలో చూపించేసుకోవచ్చు. ఇది సిపిఎస్ వారు సంబంధించి. ఇక్కడ 80CCD1B, ఇది 80CCD1B ఏంటంటే సిపిఎస్ వారికి అదనంగా మరొక అంటే 1,50,000 కాకుండా మరొక అదనంగా 50,000 మనం చూపించుకోవచ్చు. అది మనకి ఎనెక్సర్ 2లో ఉంటేనే చూపిస్తారు, లేదంటే లేదు. ఇక్కడ మనకి అది లేదు, 80CCD1B లేదు కాబట్టి ఇక్కడ చూపించడం లేదు. ఉంటే మనకే ఈ సిపిఎస్ వారి రెండు టిక్ పెట్టి అది చూసుకుంటారనమాట. ఇక్కడ చూడండి 80DD మెయింటెనెన్స్ ఇంక్లూడ్ మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ డిపెండెంట్ విచ్ పర్సన్ విత్ డిజబిలిటీకి సంబంధించి సెలెక్ట్ చేసుకుంటారో. మెడికల్ ట్రీట్మెంట్ ఏమైనా డిసీజ్ ఉంటే ఇది సెలెక్ట్ చేసుకుంటారో. తర్వాత ఇది ఇంట్రెస్ట్ లోన్ టేకన్ రెసిడెన్స్ హౌస్ ప్రాపర్టీ గురించి 80EEలో చూపించుకుంటారు. అంటే ఈ ఈఈ అనేది 2016-17 సంవత్సరం సంబంధించిన
లోన్ తీసుకున్నవారు మాత్రమే అది చూపించుకుంటారు. తర్వాత ఇది డిడక్షన్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ సర్టెన్ హౌస్ ప్రాపర్టీ 80EE దానికి సంబంధించి అంటే ఈ 80EE కింద 1,50,000 వరకు ఇంట్రెస్ట్ని చూపించుకోవచ్చు అంటది. ఇది హౌసింగ్ లోన్ సంబంధించి వారు చూపించుకోవచ్చు. ఇక్కడ 80EEBలో ఎలక్ట్రికల్ వెహికల్ ఎవరైనా కొంటే దానికి సంబంధించింది ఇక్కడ ఇసుకోవచ్చు. ఇది 80GGC అనేది పొలిటికల్ పార్టీకి డొనేషన్ సంబంధించి. ఇక్కడ 80TT అనేది బ్యాంక్ ఇంట్రెస్ట్ ఏమైనా మనకి సేవింగ్స్ బ్యాంక్స్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూపించుకుంటారు సీనియర్ సిటిజన్ సంబంధించి, లేదంటే వదిలేస్తారు. ఇక్కడ 80U ఇక్కడ PHCకి సంబంధించిన వారు 80Uలో 75,000 వరకు మనకి ఇక్కడ చూపించుకుంటారు. అదే డిజేబిలిటీ సివియర్గా ఉన్నట్లయితే 1,25,000 వరకు కూడా ఇక్కడ 80Uలో వీళ్ళకి సంబంధించి మనం చూపించుకోవాలి. ఇది లేకుంటే మనకి ఇది ఇలాగా వదిలేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇది ఇక్కడ మొత్తం పూర్తి చేసిన తర్వాత కంటిన్యూపై క్లిక్ చేసేస్తారు. కంటిన్యూపై క్లిక్ చేసినట్లయితే మొత్తం అన్నీ కూడా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. చూసినట్లయితే ఇందాక మనం 80C ఇచ్చాము. ఇక్కడ 80Gలో ఎడిట్ చేసుకొని ఇందాక మనం ఇచ్చాం కదా, ఎడిట్పై క్లిక్ చేసి ఇక్కడ 80Gలో ఆల్రెడీ నేను ఇక్కడ యాడ్ చేశాను. చూపిస్తున్నాను మళ్ళీ. ఇక్కడ 80G సంబంధించి ఇక్కడ యాడ్ టైప్ చేసి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, డొనేషన్స్ ఎంటైటిల్డ్ ఫర్ 100% డిడక్షన్ వితౌట్, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పాన్ నెంబర్ వచ్చేసి 5Gలు 1 2 3 4 5Gలు 4 0 1 2 3 4 0 1G. ఈ పాన్ నెంబర్ మాత్రం గవర్నమెంట్కి సంబంధించి మనం డిడక్షన్ చేస్తున్నాం కాబట్టి ఈ పాన్ నెంబర్ మాత్రం కరెక్ట్గా మనం ఇచ్చుకోవాలి. మిగతాది నేమ్ ఆఫ్ ద డోనీ ఏపీ గవర్నమెంట్ ఇచ్చండి. తర్వాత అడ్రస్ వచ్చేసి మనం అమరావతి, సిటీ వచ్చేసి గుంటూరు, పిన్ కోడ్ వచ్చేసి 522020. ఇక్కడ ఈ డీటెయిల్స్ మీ జిల్లాకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ డొనేషన్ ఇన్ క్యాష్ మనం క్యాష్లో ఇస్తలేదు కాబట్టి 0 పెట్టేసుకుంటాం. డొనేషన్ ఇన్ అదర్ మోడ్లో మనకి ఇక్కడ 80Gలో ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ 80G చూసుకున్నట్లయితే ఇక్కడ 80Gలో ఇక్కడ 70 రూపీస్ ఉంది. ఇక్కడ ఈ 70 రూపీస్ని మీరు ఇచ్చేస్తారు. ఇచ్చేసి ఇక్కడ సేవ్పై క్లిక్ చేసేయండి. ఇక్కడ సేవ్పై క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఇంకా ఏదైనా అదనంగా మనం ఇంకోటి యాడ్ చేసుకోవాలంటే యాడ్ అందరిపై క్లిక్ చేస్తారు, లేదంటే యాడ్పై క్లిక్ చేసేస్తారు. అక్కడ మనం 80G ఇచ్చేస్తాం. తర్వాత 80G ఇక్కడ 80D ఇచ్చేసాము, 80G ఇచ్చాము. తర్వాత ఇక్కడ 80Dకి సంబంధించి ఇక్కడ మనకు టైల్ ఉంది. ఇక్కడ మనం 80D ఇచ్చేద్దాం. మిగిలిన ఏమైనా సరే మనం ఇక్కడ ఇవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా ఇచ్చుకోవచ్చు. 80D పై నేను క్లిక్ చేస్తున్నాను. ఇందులో మనం 80D చూసుకున్నట్లయితే ఇది ఈహెచ్ఎస్ సంబంధించింది, ఇది 2430 ఉంది. దానికి సంబంధించి మనం ఇక్కడ ఇచ్చేస్తాం. ఇక్కడ వెదర్ యూ ఆర్ ఎనీ ఫ్యామిలీ మెంబర్ ఎక్స్క్లూడింగ్ పేరెంట్స్ సీనియర్ సిటిజన్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేస్తారు. ఇక్కడ 80D ఎంత ఉంది? ఇక్కడ 2430. ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ 2430 మనకి ఇక్కడ ఇచ్చేసుకున్నాం. ఇచ్చేసుకొని ఈ చెకప్ 0 ఇచ్చేసుకోండి. తర్వాత ఇక్కడ వెదర్ ఎనీ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఈ సీనియర్ సిటిజన్, ఎస్ అయితే నో అయితే నో ఇచ్చేసుకుంటారు.
ఇక్కడ మనకి ఏమీ లేవు కాబట్టి జీరోలు పెట్టేసుకున్నాం. జీరోలు పెట్టేసుకొని ఇక్కడ యాడ్ బై క్లిక్ చేస్తాం. ఇక్కడ మనకి అన్నీ యాడ్ చేసుకున్నాం. ఈ విధంగా మనకి యాడ్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం 80C యాడ్ చేసాము, 80Cలో ఇది యాడ్ చేసాము, 80Dలో యాడ్ చేసాము, 80CCDTలో ఇది యాడ్ చేసాము. ఇక్కడ కన్ఫర్మ్ అని కంటిన్యూ. నెక్స్ట్ మనం ట్యాక్స్ పెయిడ్పై క్లిక్ చేయవలసి ఉంది. ఈ ట్యాక్స్ పెయిడ్పై మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా మనకి ట్యాక్స్ పెయిడ్పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వెరిఫై యువర్ ట్యాక్సెస్ పెయిడ్ అని ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ టీడీఎస్ ఆన్ శాలరీ ఇన్కమ్. ఇక్కడ టోటల్ ట్యాక్స్ డిడక్టెడ్ అంటే మనం ఇక్కడ దీనికి ఇక్కడ నో ట్యాక్స్ వచ్చింది కాబట్టి దీనికి మనకి ఇక్కడ 0 చూపించడం జరిగింది. అదే ట్యాక్స్ కట్టిన వారు ఉంటే వారు ఎంత ట్యాక్స్ అయితే మనకి అక్కడ ఇందులో మనకి ఫామ్ 16లో ఉంటుందో అంతే ట్యాక్స్ మనకి ఇక్కడ డిడిఓ గారు టీడీఎస్ చేసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ కనుక ఇక్కడ మనం కట్టినటువంటి ట్యాక్స్ రాలేనట్లయితే వెంటనే మీ డిడిఓ గారిని సంప్రదించి అప్పుడు ఆ ట్యాక్స్ వారితో టీడీఎస్ చేయించుకొని తర్వాత ఇది మొదలు పెట్టుకోండి. ఇక్కడ షో డీటెయిల్స్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ షో డీటెయిల్స్లో యాడ్ పై క్లిక్ చేస్తే ఇక్కడ మాన్యువల్గా కూడా ఎంటర్ చేసుకోవచ్చు. డిడిఓ గారి ట్యాన్ నెంబర్, నేమ్ ఆఫ్ ద డైరెక్టర్, ఇక్కడ వివరాలు ఇవ్వడం జరిగింది. అయితే మనం ఇది ఎంటర్ చేయవలసిన అవసరం లేదు. అక్కడ డిడిఓ గారు ఇక్కడ చేసేస్తే మనకి ఇక్కడ కనిపించిపోతుంది. ఇవన్నీ కూడా 0లో వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ మనకి 0 ట్యాక్స్ కాబట్టి. ఈ చివరిది వచ్చేసి అడ్వాన్స్ ట్యాక్స్ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ పేమెంట్. కొంతమంది ట్యాక్స్ పడిన వాళ్ళు అడ్వాన్స్గా ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు. వారు పే చేసినటువంటి అడ్వాన్స్ ట్యాక్స్ అంతా కూడా ఈ చివరిని ఇక్కడ మనకు కనిపించాలి. అది మీరు ఒకసారి ఎంత ట్యాక్స్ పే చేశారు అంతా కనిపించిందో లేదో ఇక్కడ వెరిఫై చేసుకోండి. ఇవన్నీ కలిపితే టోటల్ ట్యాక్స్ పెయిడ్ ఇక్కడ మనకి ట్యాక్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి 0 కాబట్టి నో ట్యాక్స్ కాబట్టి ఇక్కడ 0 ఉందో మీరు ట్యాక్స్ పే చేసినట్లయితే ఆ టోటల్ అమౌంట్ ఇక్కడ సరిపోవాలి. ఈ విధంగా ఇందులో మనకి ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ కూడా మనకి టీసీఎస్ ఇవన్నీ 0 ఈ విధంగా మనకి అంటే 0 కాబట్టి ఇవన్నీ వచ్చినాయి. తర్వాత కన్ఫర్మ్పై క్లిక్ చేసాను. కన్ఫర్మ్పై క్లిక్ చేసినట్లయితే మనకి ట్యాక్స్ పెయిడ్ది కూడా కన్ఫర్మ్ అయిపోవడం జరిగింది. చివరిగా టోటల్ ట్యాక్స్ లయబిలిటీ దీనిపై మనం క్లిక్ చేసుకోవాలి. టోటల్ ట్యాక్స్ అంటే చూడండి మనకి ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ టిక్ వచ్చింది, గ్రాస్ టోటల్ ఇన్కమ్, టోటల్ డిడక్షన్స్, ట్యాక్స్ పెయిడ్. చివరి స్టెప్ 5వ స్టెప్ మనకు ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మన టోటల్ కాలిక్యులేషన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ గ్రాస్ టోటల్ ఇన్కమ్ మనకి ఎంత వచ్చింది. ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 5,88,964 5,09,64 ఇక్కడ మనం చూసుకోండి. ఒకసారి మనకి టోటల్ డిడక్షన్స్ 1,97,388. దాంట్లోంచి పోను మనకి టోటల్ ఇన్కమ్ 3,91,580. అది పోను మనకే ఈ 3,91,580 3,91,580 ఇక్కడ సరిపోయింది. ఈ విధంగా మనకే దీనికి మన ఫామ్ 16కి ఇక్కడ టాలీ అయిపోతూ ఉంటుంది అనమాట. 3,91,580 మనకి ఇక్కడ టాలీ అయిపోయింది. తర్వాత ఇదంతా కూడా ట్యాక్స్ కాలిక్యులేషన్ కింద మనకి ఉంటుంది. ట్యాక్స్ పేయబుల్ అండ్ టోటల్ ఇన్కమ్ అంటే దీని మీద మనకి ట్యాక్స్ ఎంత పడింది దానికి సంబంధించి తర్వాత రిబేటు 7,079 అనేది మనకి ట్యాక్స్ పడ్డది, అది రిబేట్గా మనకి వచ్చేసింది. ఈ విధంగా దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ సెక్షన్ ఈ సెక్షన్స్ అన్నీ కూడా మనకి
జీరోకి ఇక్కడ చూపిస్తున్నాను. ఎందుకంటే మనకి నో ట్యాక్స్ పడ్డది కాబట్టి ఈ మిగతా కాలమ్స్ అన్నీ కూడా టోటల్ ఇంట్రెస్ట్ పేయబుల్ అని ఇది జీరో, టోటల్ ట్యాక్స్ అండ్ ఫీ పెయిడ్ అండ్ ఇంట్రెస్ట్ ఇక్కడ జీరో ఉండాలి. ఈ జీరో ఉందంటే మనకి మొత్తం అన్నీ కూడా ట్యాక్స్ ఏమీ కూడా పడాలేనట్టు. ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ సెస్ ఇవన్నీ కూడా మనకే చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ 10A నుంచి ఎవరైనా రిలీఫ్ పొందాలంటే ఇక్కడ 10A నుంచి ఇక్కడ నుంచి మనం ఫిల్ చేసుకోవచ్చు, ఆ రిలీఫ్ పొందవచ్చు. అయితే దీనికంటే ముందు అక్కడ 10E ఫామ్ ఫిల్ చేసుకొని అప్పుడు తర్వాత ఇది పూర్తి చేయండి. తర్వాత బ్యాలెన్స్ ట్యాక్స్ ఆఫ్టర్ రిలీఫ్ జీరో, తర్వాత ఇంట్రెస్ట్ ట్యాక్స్ పేయబుల్ ఇంట్రెస్ట్ అది అనేది జీరో చూపిస్తుంది. ఈ విధంగా ఈ సెక్షన్స్ అన్నీ కూడా మనకి జీరో, టోటల్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ పేయబుల్ అన్నీ కూడా మనకి ఇక్కడ జీరోనే. టోటల్ ట్యాక్స్ ఎందుకంటే మనకి ఇక్కడ నో ట్యాక్స్ కాబట్టి ఈ జీరో కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా జీరోస్ వచ్చేస్తున్నాయి. ఆ నెక్స్ట్ మనం కన్ఫర్మ్పై క్లిక్ చేస్తాం. కన్ఫర్మ్పై క్లిక్ చేస్తే ఈ ట్యాక్స్ లయబిలిటీ కూడా టిక్ వచ్చేసింది. మొత్తం అన్నీ కూడా మనకి పూర్తయిపోయినాయి. ఆల్ టోటల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, గ్రాస్ టోటల్ ఇన్కమ్, టోటల్ డిడక్షన్స్, ట్యాక్స్ పెయిడ్, టోటల్ లయబిలిటీ ఇవన్నీ కూడా మొత్తం 5 కాలమ్స్ మనం కన్ఫర్మ్ చేసేసాం. నెక్స్ట్ ప్రొసీడ్పై క్లిక్ చేస్తాం. ప్రొసీడ్పై క్లిక్ చేసిన తర్వాత యూ నీడ్ టు మేక్ ఏ పేమెంట్ ఆఫ్ జీరో. మనం పేమెంట్ చేయవలసిన పేమెంట్ జీరో. గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఇంత వచ్చింది. ఈ కాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనకి అమౌంట్ పేయబుల్ జీరో, టోటల్ ట్యాక్స్ పెయిడ్ ఇక్కడ టీడీఎస్ సంబంధించి ఉంటే ఇక్కడ ట్యాక్స్ పడిన వాళ్ళకి ఇక్కడ ఆ వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది. ట్యాక్స్ లేదు కాబట్టి మనకి ఉంటుంది. తర్వాత ప్రివ్యూ టు రిటర్న్. ప్రివ్యూ టు రిటర్న్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ బాక్స్లో మన పేరు, తర్వాత ఐ దగ్గర మన పేరు, ఇక్కడ సన్ ఆఫ్ లేదా డాటర్ ఆఫ్ మన ఫాదర్ పేరు, సెల్ఫ్, ఇక్కడ మన పాన్ నెంబర్ ఉంటుంది. దీన్ని మనం ఇక్కడ ఐ దగ్గర టిక్ చేసి ప్రొసీడ్ టు ప్రివ్యూ దీనిపై మనం క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ప్రివ్యూ అంతా మనకి కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ప్రివ్యూలో మన టోటల్ ట్యాక్స్ కాలిక్యులేషన్ అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం మన కాలిక్యులేషన్ అన్నీ కూడా ఇంతకుముందు చేసినటువంటి అవన్నీ కూడా టోటల్గా కనిపిస్తుంది. ఇదన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకొని ప్రొసీడ్ టు వ్యాలిడేట్. ఈ విధంగా మనకి వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. తర్వాత ప్రొసీడ్ టు వెరిఫికేషన్పై క్లిక్ చేయాలి. ప్రొసీడ్ టు వెరిఫికేషన్పై మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కంప్లీట్ యువర్ వెరిఫై నవ్వు, ఈ వెరిఫై లెటర్, తర్వాత వెరిఫై వయా ఐటీఆర్ అని ఉంటుంది. ఇక్కడ ఈ వెరిఫై నవ్వు అని అన్నట్లయితే మనం ఆధార్ ఓటీపీ ఇప్పుడే వస్తుంది. మనకి ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి మనం వెరిఫై చేసుకోవచ్చు. ఈ వెరిఫై లెటర్ అంటే ఇది మనం ఇది సబ్మిట్ చేసిన తర్వాత 120 డేస్ లోపల మనం ఈ వెరిఫై చేసుకోవాల్సి ఉంది. తర్వాత మూడోది వెరిఫై వయా ఐటీఆర్ 5 అంటే దీన్ని మనం మాన్యువల్గా ఐటీఆర్ 5ని మనం ప్రింట్అవుట్ తీసుకొని ఇది బెంగళూరు, దానిపై ఐటీఆర్ మీద అడ్రస్ ఉంటుంది. అడ్రస్కి మనం పోస్టల్లో స్పీడ్ పోస్ట్లో మనం 120 డేస్ లోపల, నార్మల్ ఆర్ స్పీడ్ పోస్ట్ ఏదైనా 120 డేస్ లోపు మనం బెంగళూరు ఐటీఆర్ 5 మీద ఉన్నటువంటి అడ్రస్కి పంపించవలసి ఉంటుంది. ఇది ఇప్పుడు ఈ వెరిఫై చేయడానికి నాకు ఓటీపీ రావడం లేదు. తర్వాత నేను ఈ వెరిఫై గురించి మరొక వీడియో చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.